నమస్కారం. ఈరోజు మన దగ్గర కొన్ని చాలా ఆసక్తికరమైన న్యూస్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. అవును. ఇవి మనల్ని నేరుగా ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షికి తీసుకెళ్తున్నాయి. ఒక అద్భుతమైన ప్రదేశం. నిజంగా. ఒకవైపు చూస్తే 500 ఏళ్ల నాటి శిల్పకళ, కథలు చెప్పే రాళ్ళు. మరోవైపు చూస్తే నేటి వేడుకలు, రేపటి కోసం వేస్తున్న రోడ్లు. ఈ రెండింటి కలయికనమాట. అవును. ఈ పేపర్స్ చూస్తుంటే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ చరిత్ర అనేది మ్యూజియంలో లేదు, మనుషులతో పాటే బ్రతుకుతోంది. సరిగ్గా చెప్పారు. అసలు ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈ కటింగ్ సహాయంతో లేపాక్షి, దాని చుట్టుపక్కల ప్రాంతాల ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆత్మను పట్టుకోవడమా? బాగుంది. అంటే ఒక ఆలయం వెనుకున్న ఆ సామ్రాజ్యపు కథ ఏంటి? అక్కడి పండుగలు కేవలం పూజలేనా, లేక సమాజాన్ని కలిపే ఒక ధాగా? మంచి ప్రశ్న. ఇంకా అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ మార్పులు అవి ఆ ప్రాంతపు స్వరూపాన్ని మారుస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అద్భుతం. ఇక ఆలస్యం వద్దు, ఈ ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా అందర్నీ ఆకర్షించేది లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. అవును. 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరూపಣ್ణ, వీరಣ್ణ అనే ఇద్దరు సోదరులు కట్టించారని ఈ ఆర్టికల్ చెబుతోంది. ఇక్కడి శిల్పకళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి దీన్ని కేవలం ఒక ఆలయం అనడం కన్నా ఒక రాతితో చెక్కిన కథల పుస్తకం అనడం కరెక్టేమో. వావ్! రాతితో చెక్కిన కథల పుస్తకం? అదే విజయనగర శైలి ప్రత్యేకత. వాళ్లు కేవలం గుడి కట్టరు, ఒక పురాణగాథను రాతిలో నిక్షిప్తం చేస్తారు. అందుకే లేపాక్షి గోడలమీద, స్తంభాలమీద మనకు రామాయణ, మహాభారత ఘట్టాలు కనిపిస్తాయి. ఆ రాళ్లవల్లేనేమో 5 శతాబ్దాలైనా ఇంకా అంత బలంగా నిలబడి ఉన్నాయి. కరెక్ట్. వాళ్లు వాడిన ఆ గట్టి గ్రానైట్ రాయి అలాంటిది. ఆలయంలో కన్నడ శాసనాలు ఉండటం కూడా మనం గమనించాలి. అవును, అది ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కాలంలో భాషా సరిహద్దులు ఎంత మృదువుగా ఉండేవో చెప్పడానికి అది ఒక ఉదాహరణ అన్నమాట. సరే, ఆ కథల పుస్తకంలో మొదటి పేజీ ఆలయానికి కొంచెం దూరంలో ఉండే ఆ భారీ నంది విగ్రహం. ఆ నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది అట. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు. ఆ సైజు ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒకే ఒక్క రాయిలో అంత పెద్ద నందిని చెక్కడమనేది, అది కేవలం కళాకారుడి నైపుణ్యమా లేక? అదొక రాజకీయ, సామ్రాజ్య శక్తి ప్రదర్శన. మంచి పాయింట్ అడిగారు. ఏమయ్యుంటుంది? నాకైతే రెండూ అనిపిస్తోంది. ఒకటి, అంత పెద్ద ఏకశిలనెంచుకొని దాన్నంత నిఖూతగా చెక్కడం, అది అసాధారణమైన నైపుణ్యం. నిజమే. కాని అంతకుమించి అది విజయనగర సామ్రాజ్యపు వైభవానికి, వాళ్ల సంపదకు, భక్తికి ఒక ప్రకటన లాంటిది. మేమింత గొప్ప కట్టడాలు నిర్మించగలం అని ప్రపంచానికి చెప్పడం. దానికి తిరుగులేని సాక్ష్యం కవి అడవి బాపిరాజుగారు రాసిన పాటకదా? ఖచ్చితంగా. ఆయన లేపాక్షి బసవయ్య లేదా రావయ్య అని పాడారంటే ఆలోచించండి, ఆ రాయిలో ఆయనకు ఎంత జీవం కనిపించిందో. అంటే ఒక నిర్జీవమైన రాయి ఒక కవిని కదిలించి పాటగా మారగలిగింది. అదే ఆ శిల్పి నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ శిల్పం కేవలం చూడటానికి కాదు, అనుభూతి చెందడానికనమాట. సరే, ఇక ఆలయం లోపలికి వెళ్తే మనల్ని మరో అద్భుతం పనకరిస్తోంది. 7 తలల నాగేంద్రుడు. అవును, ఒకే బండరాయిపై 3 చుట్టలు చుట్టుకుని పడగ విప్పి, ఆ పడగల నీడలో శివలింగం. ఆ చిత్రం చూస్తేనే ఉళ్ళు గగురుపడుతుంది. దాని వెనుక ఉన్న కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక శిల్పి భోజనానికి సిద్ధమవుతుంటే అతని తల్లి వడ్డించడానికి వచ్చే లోపే ఈ విగ్రహాన్ని చెక్కేశాడని అంటారు. అవునా? నమ్మలేకుండా ఉంది. నాక్కూడా ఆశ్చర్యం వేసింది. ఒకవైపు అమ్మ భోజనానికి పిలుస్తోంది, మరోవైపు ఈయన ఒక ప్రపంచ అద్భుతాన్ని సృష్టిస్తున్నాడు. ఆనాటి కళాకారులకు వారి పనిమీద ఎంత ఏకాగ్రత, ఎంత పిచ్చి ఉండేవో చెప్పడానికి ఈ కథే చాలు. అయితే ఆ బండకు ఒక పగును కూడా ఉందంటారు కదా? అవును. ఆ పనితనాన్ని చూసి మురిసిపోయిన తల్లి దిష్టి తగిలి ఆ బండకు ఒక చిన్న పగులు వచ్చిందని కూడా అంటారు. ఆ పగులు ఇప్పటికీ మనకు కనిపిస్తోంది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం మాత్రం గర్భగుడి పైకప్పు మీదున్న ఆ వీరభద్రస్వామి వర్ణచిత్రం. ఆ మ్యూరల్ పెయింటింగ్. అవును. 30 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 500 ఏళ్ల తర్వాత కూడా ఆ రంగులు ఇంకా అలానే ప్రకాశవంతంగా ఎలా ఉన్నాయి? అక్కడే ఉందసలు రహస్యం. మనింట్లో వేసిన పెయింట్ 5 ఏళ్లకే వెలిసిపోతోంది. కరెక్ట్. ఆ కాలంలో రసాయన రంగులు లేవు కదా. అవును. వాళ్లు వాడినవన్నీ సహజమైన రంగులు,
ఆకులు, పూలు, కూరగాయలు. కొన్ని రకాల రాళ్ల పొడుల నుండి తీసినవి. ఓ, అందుకేనా? అందుకే అవి ఇన్ని వందల ఏళ్లైనా తమ మెరుపును కోల్పోలేదు. ఆ చిత్రంలో విరూపణ్ణ తన కుటుంబంతో స్వామిని పూజిస్తున్నట్లు గీయడం ద్వారా వాళ్లు తమ భక్తిని శాశ్వతంగా నమోదు చేశారు. అది వాళ్ల సంతకం లాంటిది. ఆలయంలో స్తంభంలో చెక్కిన దుర్గాదేవి, ఇంకో బండపై శివలింగాన్ని పూజిస్తున్న సాలెపురుగు, ఏనుగు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఒక అద్భుతమే. మీరు చెప్పిన పాయింటే నన్ను ఆలోచింపజేసింది. సాలెపురుగు, ఏనుగు కథ శ్రీకాళహస్తికి సంబంధించింది. అవును, కరెక్ట్. దాన్ని లేపాక్షిలో చెక్కారంటే అప్పటికే శ్రీకాళహస్తి క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిందని, ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉండేవని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి శిల్పం ఒక చారిత్రక ఆధారం కూడా. ఈ శిల్పాలు రాళ్ళు కావు, వాటికి ప్రాణముందనిపిస్తుంది. అందుకేనేమో లేపాక్షి కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇప్పటికీ అదొక సజీవమైన ఆధ్యాత్మిక కేంద్రం. నిజమే. మన దగ్గరున్న ఈ వార్త ప్రకారం ఈరోజు అక్కడ శివపార్వతుల బ్రహ్మరథోత్సవం జరుగుతోందట. అవును, బ్రహ్మరథోత్సవమంటే దేవతామూర్తులను ఒక పెద్ద రథం మీద ఊరేగించే గొప్ప ఉత్సవం. ఈ ఉత్సవాలు, శివరాత్రి వేడుకలు ఇవి కేవలం మతపరమైన కార్యక్రమాలు కావు. మరి అవి సమాజాన్ని ఏకం చేసే ముఖ్యమైన ఘట్టాలు. ఊరంతా ఒక్కచోట చేరి కలిసి పండుగ జరుపుకోవడం వల్ల వారి మధ్య బంధాలు బలపడతాయి. ఈ వార్తలో ఇంకో మంచి విషయం ఉంది. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారట. అది చాలా మంచి విషయం. ఇది అందర్నీ కలుపుకోపోయే తత్వాన్ని చూపిస్తుంది. ఈ భక్తి, సంప్రదాయాలు కేవలం లేపాక్షికే పరిమితం కాలేదు. చుట్టుపక్కల ఉన్న హిందూపురంలో కూడా భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయని ఈ కట్టింగ్స్ చెప్తున్నాయి. అవును, నేను కూడా గమనించాను. ఒకచోట మహిళా మండలి ఆధ్వర్యంలో 16 సోమవారాల వ్రతం, మరోచోట అష్టలక్ష్మి ఆలయంలో 12 జ్యోతిర్లింగాల వ్రతం జరిగాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ కార్యక్రమాలు ఎక్కువగా మహిళల ఆధ్వర్యంలో జరగడం. అవును. 12 జ్యోతిర్లింగాల వ్రతంలో మహిళలు స్వయంగా మట్టితో శివలింగాలను తయారుచేసి పూజించడం, అది కేవలం భక్తి కాదు, అది సృజనాత్మకత, సామూహిక భాగస్వామ్యం. అంటే భక్తి అనేది పెద్ద ఆలయాలకే పరిమితం కాకుండా కరెక్ట్. స్థానిక సంఘాలు, చిన్న చిన్న సమూహాల రూపంలో కూడా ఎంత బలంగా వేళ్లూనుకొని ఉందో మనకు అర్థమవుతుంది. ఒక రకంగా ఇది ఆధ్యాత్మికత యొక్క ప్రజాస్వామీకరణ అన్నమాట. మహాశివరాత్రి నాడు మంత్రి, ఎంపీ లాంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారట. ఇది కూడా ఆసక్తికరంగా అనిపించింది. దానికి ఇంకో కోణం కూడా ఉంది. ప్రజాప్రతినిధులు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వాళ్లు ప్రజలకు మరింత దగ్గరవుతారు. నిజమే, జనంలో ఒకరిగా కలిసిపోతారు. అవును, ఇది ప్రజల నమ్మకాలకు, సంప్రదాయాలకు వారు ఇస్తున్న గౌరవాన్ని సూచిస్తుంది. ఇది సమాజంలో విశ్వాసాన్ని, ఐక్యతను పెంపొందించడానికి పరోక్షంగా దోహదపడుతుంది. ఈ ఉత్సవాలు, వ్రతాలు చూస్తుంటే ఆ ప్రాంత ప్రజల జీవితంలో దైవభక్తి ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థమవుతుంది. అయితే వారి జీవితంలో భక్తి మాత్రమే ఉందా? భవిష్యత్తు గురించి ఆలోచన లేదా? సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం మన దగ్గరున్న మరో కటింగ్లో దొరికింది. ఖచ్చితంగా. అభయ నిస్వార్థ ఫౌండేషన్ అనే ఒక సంస్థ హిందూపురం, పెనుకొండ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం ఒక అర్హత పరీక్ష నిర్వహించిందనే వార్త ఇది. అవును, రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణిస్తారట. ఇది చాలా ముఖ్యమైన పరిణామం కదా. చాలా ముఖ్యమైనది. 270 మంది విద్యార్థులు హాజరయ్యారట. ఒక ప్రైవేట్ ఫౌండేషన్ ఇలా ముందుకు రావటం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవకాశాలు కల్పించటం గొప్ప విషయం. కేవలం గొప్ప విషయం కాదు, ఇది ఒక అవసరం. ఒకవైపు సంప్రదాయాలను కాపాడుకుంటూనే మరోవైపు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆధునిక విద్యవైపు చూడటం ఆ సమాజపు పరిపక్వతను చూపిస్తోంది. అంటే ఆ 270 మంది కేవలం ఒక సంఖ్య కాదు. వారు ఆ ప్రాంతపు ఆశలు, ఆకాంక్షలు, వారసత్వపు పునాదుల మీద భవిష్యత్తు భవనాన్ని నిర్మించుకోవాలనే తపన ఇందులో కనిపిస్తోంది. వారసత్వం, భవిష్యత్తు, ఈ రెండింటి కలయిక మనకు మరో వార్తలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోడ్డు నిర్మాణ వార్తనా? అవును. హిందూపురంలో 70 అడుగుల వెడల్పుతో రైల్వే రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయట. డివైడర్, సెంట్రల్ లైటింగ్, మురుగు కాలువలు, ఇలా అన్ని ఆధునిక సౌకర్యాలతో. ఒకవైపు 15వ శతాబ్దపు వారసత్వం, మరోవైపు ఈ 70 అడుగుల ఆధునిక రోడ్డు. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉందా, లేక సమన్వయం ఉందా? ఇది ఈరోజు మనం చర్చిస్తున్న అన్నింటికన్నా కీలకమైన ప్రశ్న. పైకి చూస్తే ఇది కేవలం రోడ్డు నిర్మాణం. కాని లోతుగా ఆలోచిస్తే ఇది ఒక ప్రాంతం
తనను తాను పునర్నిర్మించుకునే ప్రక్రియ. ఎలా? ఈ కొత్త రోడ్డు వల్ల లేపాక్షికి పర్యాటకులు పెరగవచ్చు. దానివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి ఆ వారసత్వ కట్టడాలను కాపాడటానికి మరింత నిధులు సమకూరవచ్చు. ఇది సానుకూల కోణం. మరి ప్రతికూల కోణమేమైనా ఉందా? ఈ అభివృద్ధి ఆ ప్రాంతపు సహజమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీస్తుందా? ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఎక్కువ రద్దీ వల్ల ఆ చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది కదా? ఖచ్చితంగా. అభివృద్ధి, పర్యావరణానికి, వారసత్వ పరిరక్షణకు మధ్య ఒక సున్నితమైన సమతుల్యత సాధించడం ఎప్పుడూ ఒక సవాలే. అవును. ఆ 70 అడుగుల రోడ్డుమీద ప్రయాణించే వాహనాలు వేగాన్ని, సౌకర్యాన్నిస్తాయి. కాని ఆ రోడ్డు పక్కన ఉన్న శతాబ్దాల నాటి సంస్కృతిని ఆ వేగంలో మనం మర్చిపోకూడదు. అంటే అభివృద్ధి ఆ ప్రాంతపు ఆత్మను చంపకూడదు. ఆ బాధ్యత అక్కడి పాలకులు, ప్రజలు ఇద్దరిపైలా ఉంది. మొత్తానికి ఈ చిన్న న్యూస్ పేపర్ కటింగ్స్ మనల్ని ఒక పెద్ద ప్రయాణం చేయించాయి. 15వ శతాబ్దపు శిల్పుల ఉలి దెబ్బల శబ్దం నుండి, నేటి రథోత్సవాల సందడి వరకు, మహిళల వ్రతాలలోని భక్తి నుండి, రోడ్డు రోలర్ల శబ్దం వరకు, ఒక ప్రాంతం యొక్క గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఒకేసారి మన కళ్ల ముందుంచాయి. అవును. చరిత్ర, విశ్వాసం మరియు రోజువారీ జీవితం ఎంత సంక్లిష్టంగా పెనవేసుకుని ఉంటాయో ఈ మూలాలు మనకు చూపిస్తున్నాయి. ఒక ఆలయం కేవలం రాతి కట్టడం కాదు, అది ఒక సజీవ సంస్కృతికి కేంద్రం. ఒక పట్టణం కేవలం భౌగోళిక ప్రదేశం కాదు. అది ఉజ్వల భవిష్యత్తు కోసం తపించే ప్రజల సమూహం. వారసత్వాన్ని భుజాన మోస్తూ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న లేపాక్షి, హిందూపురం ప్రాంతాలు ఈ సత్యాన్ని మనకు చాటి చెబుతున్నాయి. చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచన. నాగేంద్రుని విగ్రహాన్ని చెక్కిన శిల్పి తల్లి దిష్టి తగలడం వల్ల ఆ బండకు చిన్న పగులు వచ్చిందని ఒక కథనం విన్నాం గదా? అవును, విన్నాం. ఆ శిల్పం అద్భుతమే అయినా ఆ పగులు ఒక చిన్న అసంపూర్ణతను గుర్తుచేస్తూ ఉంటుంది. మరి మనం మన ఆధునిక జీవితంలో గొప్ప పనులు సాధించాలనే ప్రయత్నంలో మనకు తెలియకుండా మనన్ను వెనక్కి లాగే మన స్వంత దిష్టి ఏమైనా ఉందా? ఆసక్తికరంగా ఉంది. అది మనలోని అతివిశ్వాసం కావచ్చు, వైఫల్యం గురించిన భయం కావచ్చు, లేదా ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళన కావచ్చు. మన అద్భుతమైన ప్రయాణంలో చిన్న పగుళ్లను సృష్టించే ఈ అంశాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం.